కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. అలాగే మధు తన కన్న కూతురు అని ఇన్నాళ్లు పెంచింది. నిజం తెలిసిన తర్వాత నువ్వు నా కూతురువు కావు, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని అనలేదు కదా. మధుని వదులుకోలేక మధు ఎక్కడ తనకి దూరం అవుతుందా అన్న బాధతో ఇన్ని రోజులు ఈ విషయాన్ని అందరి దగ్గర దాచింది. అంతకు మించి తను చేసిన తప్పేం లేదమ్మా. నిన్ను మోసం చేయాలని కాదు. నువ్వు ఓ తల్లి పెంపకంలో పెరిగిన దానివే. తల్లులు పిల్లల కోసం ఎంత ఆరాటపడతారో చూసిన దానివి. ఈ విషయం పదే పదే నీకు చెప్పి నిన్ను విసిగించడం మాకు ఇష్టం లేదు. నిన్ను బాధ పెట్టాలన్న ఆలోచన మాకు ఏ కోశానా లేదు. నువ్వు పెద్దదానివి, ఆలోచించగలిగే శక్తి ఉన్నదానివి, చదువుకున్నదానివి. జరిగిన వాస్తవాలన్నీ నీ ముందుంచాం. నువ్వే అర్థం చేసుకోవాలమ్మా. ఇన్నేళ్ళు ఎవరిని కన్న తండ్రిగా తలిచి బ్రతికావో ఆ తండ్రిని తండ్రి కాదంటే నీకు బాధగా ఉంటుందని నాకు తెలుసు. ఓ తండ్రిగా నేను ఆ బాధని అర్థం చేసుకోగలను. కానీ ఈ తండ్రి బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదమ్మా. చిన్నతనం నుంచి నాన్న లేకుండా పెరిగిన మధు నాన్న నాన్న అంటూ కలవరిస్తుంది. కొంతకాలం నేనే నాన్న అనుకుని తను సంతోషపడింది. కానీ అది అబద్ధమైంది. అప్పటినుంచి మధుకి ఇంకా బాధ పెరిగింది. కానీ ఈ మధ్య మధుకి నిజం తెలిసింది. తనలో కూడా తన తండ్రికి దగ్గర కావాలనే బలమైన కోరిక ఉంటుంది కదమ్మా. ఇప్పుడు సమస్య మీ ఇద్దరి మధ్య ఉంది. నువ్వు తండ్రిని వదులుకోలేవు, తను తండ్రికి దగ్గర కావాలని చూస్తుంది. ఈ సమస్యకి సొల్యూషన్ నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందమ్మా. నీ మానసిక సంఘర్షణ మేమందరం అర్థం చేసుకోగలం. అలాగే మధు పరిస్థితి కూడా నువ్వు ఆలోచించి అర్థం చేసుకోవాలమ్మా. నీ అండర్స్టాండింగ్ మీదనే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతాప్ గారికి నీతో పాటు మేం కూడా చెప్తేనే కాస్త నమ్మకం కలుగుతుంది. మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పైగా నీకు తండ్రి మీద ఎంత ప్రేముందో జనని కళ్ళారా చూసింది. నేను కూడా 1-2 సందర్భాల్లో గమనించాను. కాదనుకొని రావటం కాస్త ఇబ్బంది అయిన పనేనమ్మా. ఉండమ్మా, నేనొచ్చి డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను వెళ్తాను. ఏంట్రా ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? కాలుగాళ్ళ పిల్లల అటు ఇటు తిరుగుతున్నావు. ఏమైంది? నేను చెప్పినట్టుగా ధరణిని బయటికి తీసుకెళ్ళావు కదా. నీతో బానే ఉంది కదా, చక్కగా మాట్లాడింది కదా. తను మునుపటిలాగే ఉందా, ఏమైనా మారిందా? తను ముందు మామూలుగానే ఉంది, ఆ తర్వాతే
ఆవిడ మూడు మొత్తం మారిపోయింది. నువ్వు సలహా ఇచ్చావు, నేను దాన్ని పాటించాను. ధరణి దృష్టిలో బ్యాడ్ అయ్యానో లేదో పూర్తిగా తెలియదు, కానీ ఆ జనని చేతిలో మాత్రం చెంప దెబ్బ తినాల్సి వచ్చింది. ఎడాపెడా ఈ చెంప మీద వాయించేసింది మమ్మీ. మాటలతో కడిగి ఉతికి ఆరేసింది కూడా. దాంతో ఆ ధరణి ముందు నా పరువు పూర్తిగా పోయింది. కనీసం తలెత్తి ధరణి ముఖం చూడలేకపోయింది. అసలు సిగ్గుతో చచ్చిపోయింది తెలుసా? అదేంట్రా, జనని నిన్ను కొట్టడం ఏంటి? ధరణి ముందు నీ పరువు పోవడం ఏంటి? మామూలుగా ఉన్నది మారింది అంటున్నావేంట్రా? ఏం చెప్పమంటావు మమ్మీ? అసలు ఏం చెప్పమంటావు మమ్మీ? నువ్వు ఏదో ఒక ఐడియా ఇస్తావు, నేను ఫాలో అవుతాను, ఫెయిల్ అవుతాను, అందరి దృష్టిలో బ్యాడ్ అవుతాను. నీకే సలహాలు బాగా చెప్తావు. చెంపలు వాచి కాపడాలు పెట్టుకునేది నేను. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో నాకే అర్థం కావడం లేదు. ఈ మధ్య నా మనసు నన్ను చీకొడుతుంది. ఏయ్, చీలు చాలు ఆపి అసలు ఏం జరిగిందో చెప్పరా? ధరణిని నేను తీసుకుని గుడికెళ్ళాను కదా. మళ్ళీ నా కూతురుతో ఫ్యూచర్ లో కనబడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి? జనని నిన్ను కొట్టిందా? అయినా నువ్వు దాన్ని తీసుకొని గుడికి ఎందుకు వెళ్ళావరా? నేను నిన్ను గుడికి వెళ్ళమని చెప్పానా? అలా సరదాగా బయటికి తీసుకెళ్లి సరిచేసి నీ ట్రాక్ లోకి తెచ్చుకోవాలి అని చెప్పాను కదా. కానీ గుడిలో కోపురాలు తిప్పుతున్నావారా? ఛీ, అసలు ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అది కూడా తెలీదారా నీకు? నీ వయసేంటి ఆ గుడికెళ్ళి ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో లయ చేసి లాలించి హక్ చేసుకోవాలి, కానీ అనవసరమైన ప్లేస్లకి తీసుకెళ్లడం ఎందుకురా? ఇన్సల్ట్ అయ్యాను అని ఫీల్ అవడం ఎందుకు? అమ్మా, ధరణి ఏ గుడికి వెళ్దాం చెప్పింది. తన మాట కాదండవు ఎందుకు, తనని డిసప్పాయింట్ చేయటం ఎందుకు అని అక్కడికి తీసుకెళ్లాను. అయినా అక్కడికి వాళ్ళు వస్తారని నేనేమన్నా అనుకున్నానా? తనని సాటిస్ఫై చేస్తేనే కదా నా మీద తన ఫేవర్గా ఉండేది. అసలు నువ్వు ప్రతి దానిలో తప్పు నాదన్నట్టు మాట్లాడతావేంటి? అసలు ఎవరు చూసినా నన్ను బ్యాడ్ గా తీసుకుంటున్నారు. అసలు నన్ను ఏమనుకుంటు? గట్టిగా అరవకురా, అరవకు. అసలే మన పొజిషన్ టైము బ్యాడ్గా ఉంది. ఆ ధరణి విషయంలో కష్టంగా ఉందిరా. ఏదైనా ప్రయత్నం చెయ్యాలి అంటే నువ్వింకా కష్టంగా మార్చేశావు. దారిన పోయి ట్రబుల్ తెచ్చి నెత్తినెక్కించుకున్నట్టయింది. రేయ్, ఆ జనని నిన్ను కొడుతుంటే ధరణి ఊరుకుందా? ఆ జనని మీద రివర్స్ అవ్వలేదా? ఎడాపెడా వాయించలేదా? ఉంది. ఏం చేస్తుంది? ధరణి సైలెంట్ గానే ఉంది. అసలు ఏంటో మమ్మీ, తనసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. అంటే ధరణిలో చేంజ్ వచ్చిందంటావా? వచ్చిందో రాలేదో నేను కన్ఫర్మ్ చేయలేను, కానీ ఒరే, నిన్ను కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా, తనని కాస్త చూసుకోరా అని ఒక పక్కన నెత్తి నోరు నేను కొట్టుకుంటుంటే నువ్వు చెడగొడుతున్నావు. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసేసావు. ఏంటమ్మా నువ్వు అసలు వన్ సైడ్ గా మాట్లాడతావేంటి? మొత్తం నింద నా మీద బ్లేమ్ చేయాలని చూస్తావేంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ధరణి నీ పక్కన నిలబడేటట్టు చేసుకో. తేడా వచ్చిందో మొత్తం గుల్లైపోతాం. ఆలోచించుకోరా, నీ మంచి కోరే చెప్తున్నాను. మనం బాగా బతకాలంటే దాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఏమోనమ్మా, పోను పోను అది సాధ్యమయ్యే పనిలా నాకు కనిపించడం లేదు. ధరణిని చూస్తే నాకెందుకు డౌట్గా ఉంది మమ్మీ. నిజం తెలియక ముందున్న బిహేవియర్కి ఇప్పుడున్న బిహేవియర్కి కాస్తంత మార్పు కనిపిస్తుంది. తనేదో ఆలోచనలో పడ్డట్టు, కన్ఫ్యూజన్లో ఉన్నట్టు నాకు తన కళ్ళల్లో కనిపిస్తుంది మమ్మీ. అరే, ధరణి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే డైవర్ట్ చేయాలి. జనని నా తల్లి అనే సాఫ్ట్ కార్నర్ ధరణిలో ఏర్పడకముందే రూటు మార్చాలి. అదంతా బ్లఫ్, అబద్ధం, కట్టు కదా,
వాళ్ళు మన పెళ్లి చెడగొట్టడానికే ఇవన్నీ చేస్తున్నారు అని నమ్మకం కలిగేటట్టు నూరి పొయ్యాలి. ధరణి నమ్మిందో మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేరా. మన బతుకులు పాతాళంలోకి దిగజారిపోయినట్టే. చెరో చిప్ప కొనుక్కుని పెట్టుకోవడం బెస్ట్. చూడ్రా, మన పొజిషన్ ఇలాగే ఉండాలంటే ధరణిని నీ గ్రిప్లోంచి మిస్ అవ్వకుండా చూసుకో. బీ కేర్ఫుల్. అలాగే మమ్మీ. అదేంటమ్మా ఆ రోజు మీ అమ్మగారు నీకోసం పూర్ణ కుంభం ఎత్తుకుని ఉడుమెట్లని ఎక్కి శివయ్యకి కఠినమైన మొక్కు చెల్లించింది. నువ్వు క్షేమంగా ఉండాలని కఠినమైన దీక్ష చేసిందమ్మా ఆ తల్లి. అసలు నేనిప్పుడు ఎందుకు ఆవిడికి ఫోన్ చేయాలనుకుంటున్నాను? ఆ పంతులు గారి మాటలు, జనని మాటలు నా మీద పనిచేస్తున్నాయన్నమాట. అవి నిజమనే ఆలోచన నాలో బలపడుతుందన్నమాట. ఫోన్ చేసి అమ్మ అని పిలవాలా, జనని గారు అని పిలవాలా? నిజంగానే నా కన్న తల్లి అయ్యుంటే జనని గారు అని పిలిస్తే చాలా బాధపడుతుంది కదా. అమ్మ అని పిలవడానికి ఇప్పుడు నా మనసు ఎందుకో పూర్తిగా అంగీకరించడం లేదు. నా స్ట్రగుల్ కి కరెక్ట్ సొల్యూషన్ రాకముందే ఎలా కన్విన్స్ అయ్యి అమ్మ అని పిలవాలి? పిలిచి ఆశల్ని ఇంకా రెచ్చగొట్టిన దాన్ని అవుతాననుకుంటా. ఎందుకో ఒకసారి మాట్లాడి విషయాలన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఫోన్ చేసి మాట్లాడడానికి ధైర్యం సరిపోవడం లేదు. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంట్రా? ఇవాళ నన్ను ధీరజ్ గుడికి తీసుకెళ్లాడు. అక్కడ అమ్మా ధరణి అంటే నువ్వేనా? నీ గురించి మీ అమ్మగారు ప్రతి వారం పూజలు అర్చనలు చేయిస్తున్నారు. నువ్వు క్షేమంగా ఉండాలని కఠినమైన దీక్ష చేసిందమ్మా ఆ తల్లి. అవునా అక్క? జనని గారు ఈరోజు కాలేజీకి కూడా వచ్చారక్క. నన్ను కూడా కలిసారక్క. మీరేనా వచ్చింది? మా అమ్మని చెప్పారంట. మరి నేను మీ అమ్మనే కదా బాలు. ఒక్కసారి అమ్మా అని పిలువు బాలు. అలా పిలుస్తావని నీతో ఆ పిలిపించుకోవాలని ఇక్కడ దాకా వచ్చాను. తను సైలెంట్గా వెళ్ళిపోయారక్క. నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదక్క. నాకు చాలా భయం వేస్తుందక్క. ఆవిడ అమ్మ అంటున్నారు. నిజమేనా అక్క? నిజంగా మనకు అమ్మ అవుతుందా? ఆవిడ నిజంగా మన కన్న తల్లా? నాకు నమ్మబుద్ధి కాలేదురా. కానీ ఆలోచించగా నిజమేననిపిస్తుంది. లేకపోతే నా కోసం తను చాలా సార్లు ఆరాటపడింది. తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసింది.
ఏమీ కాని దాని మీద ఎందుకలా ప్రేమను చూపిస్తుంది? నిజమే అక్క, నాకు కూడా ఎందుకో నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు ఆవిడని చూస్తేనే కోపం వచ్చేది, కానీ వాళ్ళలా చెప్పిన తరువాత నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఒక్కసారి ఆవిడ చేసినవన్నీ గుర్తు చేసుకుంటుంటే ప్రతిదీ నీ కోసమో నా కోసమో చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదక్క. ఏడోకక్క, ప్లీజ్ మనం కాస్త ఓపిక్గా ఉందాం. నాన్న వస్తున్నారు కదా, ఆయనకి ఈ విషయం తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నాన్న ఖచ్చితంగా టెన్షన్ పడతారా? పడతారు. మనలాగే ఆయన కూడా ఆలోచిస్తారనుకుంటా. నాన్నని తలుచుకుంటేనే భయం వేస్తుంది. వదిలేరా, రేపు ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. ఇంకా మనం దాని గురించి ఆలోచించొద్దు. వెళ్ళి భోజనం చెయ్యి, నేను వస్తాను. వెళ్ళి భోంచెయ్యి, నేను వస్తాను. బాలు అన్నట్టు నాన్న కూడా ఈ విషయంలో చాలా కంగారు పడతారు. అంత తేలిగ్గా ఎలా ఒప్పుకుంటారు? ఏంటి ధరణి, నీలో నువ్వే అంతలా స్ట్రగుల్ అవుతున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? మీ అమ్మా నాన్నలు ఆ జనని గుణాని అని ఫిక్స్ అవుతున్నట్టున్నావు. కావద్దంటావా? ఇదంతా చూస్తుంటే, వాళ్ళ మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. నిజం కాకపోతే వాళ్ళెందుకు మా మీద అంత ప్రేమను చూపిస్తారు? నా క్షేమం కోరి పోరాటం ఎందుకు చేస్తుంది? మమ్మల్ని దగ్గర చేసుకోవాలని, తన హక్కున చేర్చుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తుంది? వాళ్ళు పొరపాటు పడ్డట్టే నువ్వు పొరపాటు పడుతున్నావేమో. అదే జరిగింది, మీరలా మారారు అనడానికి గ్యారెంటీ ఏంటి? ఆమె భ్రమ పడ్డానికి వేరే కారణాలేమైనా ఉండొచ్చు కదా. తన దగ్గరున్న పిల్లలు తన వాళ్ళు కాదని తెలిసి వెతుకులాటలో వేరే మార్గంలో మీరని తెలిసిందేమో. అది నిజమని ఎలా కన్ఫర్మ్ చేస్తావు? చూడు, నిజం కాకపోతే వాళ్ళెందుకు నమ్ముతారు? అయినా వాళ్ళకి మేం పిల్లలమని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? తనేదో నాకు ధీరజ్కి పెళ్లి జరగకూడదని అలా చెప్తుందనుకుందాం. మరి గుణకారికి ఏమవసరం? తరుణ్ అన్నయ్యకి ఏమవసరం? అన్నయ్య నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు. నా మీద ఎక్కడలేని ప్రేమ చూపించారు. ఇలా పరిచయం కాగానే అంత వాల్యుబుల్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? ఒక్కళ్ళు పొరపాటు పడొచ్చు, ఒక్కళ్ళు అపార్థం చేసుకోవచ్చు, కానీ ఇంతమంది ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఎందుకు అబద్ధం చెప్తారు? నేను వాళ్ళ కూతురు నవ్వడం వల్ల వాళ్ళకొచ్చే కొత్త లాభం ఏంటి? నేనేమన్నా దేవతనా? నేను నమ్మడానికి చాలా ఆధారాలున్నాయి. నమ్మొద్దు అని చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? అనవసరంగా నా ఆలోచనల నుంచి నన్ను దూరం చేసి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకు ప్లీజ్. సరే, వాళ్ళే నీ నిజమైన అమ్మా నాన్నలు అనుకో. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? చెప్పు. అప్పుడు ఇన్నేళ్ళు నిన్ను కష్టపడి పెంచిన మీ నాన్నని వదిలేస్తావా? అమ్మలా పెంచిన పిన్నిని కూడా వదిలేసి వెళ్ళిపోతావా? ఈ ఇంటి నుంచి దూరం అయిపోతావా? నువ్వలాంటి నిర్ణయానికి వస్తే మీ నాన్న ఎంత బాధపడతారో ఆలోచించు.
ఒకళ్ళ సంతోషం కోసం ఇంకొకళ్ళని దుఃఖంలో ముంచుతావా? అవతలి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం యువతలి వాళ్ళకు అన్యాయం చేస్తావా? ఆలోచించుకో, బాగా ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో, నీ ఇష్టం. సలహాలు మాత్రమే ఇవ్వగలను, సాయం చేయడానికి నేను నీ ఎదురుగా ఉండలేను కదా. అక్క, ఏంటి గుణ? అక్క, శారద, ధరణి, బాలు వీళ్ళంతా నీతో చాలా కలివిడిగా ఉంటారు కదా. నీ మాట ప్రకారమే నడుచుకుంటారు, నీ మాట తప్పకుండా పాటిస్తారు కదా. దేనికిరా అలా అడుగుతున్నావు? అది కాదక్క, నీకు వాళ్ళకి మధ్య మంచి స్నేహం ఉంది కదా. నీ మీద వాళ్ళకి గౌరవం, నీ మాటకి విలువ ఇవ్వడం చేస్తారు కదా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటారు కదా. పర్వాలేదురా, మరీ అంత గొప్ప మర్యాద కాకపోయినా పెద్దగా విలువిస్తున్నారని నాకు తెలీదు, కానీ మాట అయితే వింటారు అని అనిపిస్తుంది. ఇప్పుడైనా దాని గురించి ఎందుకురా? అక్క, నువ్వు నాకు సహాయం చేయాలి. సాయమా? నేనా? ధరణి, బాలు వాళ్ళు నా కన్న పిల్లలని తెలిసింది కదా. మేమే వాళ్ళ పేరెంట్స్ అని కన్విన్స్ చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళకి నచ్చజెప్పి మా పిల్లలుగా, నా కోడలుగా ఇంటికి తీసుకురావచ్చు కదా. నేను నీ కోడలుగా ఇంటికి తీసుకురామనడం లేదు, నా కూతురులా తీసుకురా. ప్రతాప్ గారు వచ్చారమ్మా.